ఆ లంబర్ తండ ఎక్కడ ఉందో నాకు చూపెట్టవమ్మా. లంబర్ తండ ఎక్కడ ఉందో చూపెడతావు. ఏమి చేస్తావు ఆయన? లంబర్ తండకి వెళ్ళిపోయినాక తల్లివి నీవేనా తండ్రివి నీవా అని నువ్వు చూపించిన వ్యక్తులే అడుగుతున్నానమ్మా. అట్లనా? కొడుకా రామయ్య, కాయల్ల దినము లోపల మీద తెచ్చుకోని సాధి సవరించిన అప్పుడే వృత్తులుండిన వాళ్ళు ముసలల్లో అయిన రాములు. అటువంటి ఆనాడు వృత్తులు ఉంటాయి, వాళ్ళు సరిపోయింది కొడుక. వాళ్ళు ఆనాడే పెద్ద మనుషులు ఇది ఇప్పుడు రాకుండా చనిపోయిన అంటున్నావు. అమ్మా వాళ్ళని బొందలు పెడతారు కదా, బొందలు ఎక్కడ నాకు చూపెట్టవమ్మా. బొందలు మీద చూపిస్తే ఏమి చేస్తావు ఆయన? బొందల కాడికి వెళ్ళిపోయినాక 7 విడికల మట్టి చేత పట్టుకొని మట్టి బొమ్మలు తెచ్చి జీవదార్పుల మోపి మా తండ్రివి నీవేనా మా తల్లివి నీవేనా అడిగి 7 మంది మనుషులు రాజా ప్రాణం తీసి వస్తానమ్మా. కొడుకా రాములు, నా మత మీద వాళ్ళు పోయే వాళ్ళని బొందలు పెట్టాలి అయ్యా అంటూ బొందలు పెట్టాలని చెప్పిన వాళ్ళని కాష్టాలు వేసిన కొడుకు రాములు. నేనెన్ని ప్రథమకు విడిచిపెడతారా? కాష్టాలు చేసిన కొడుక. వాళ్ళని కష్టాలు చేసిరా అమ్మా. వాళ్ళని కష్టాలం చేస్తే ఆ కష్టాలం ఎక్కడో నాకు చూపెట్టమమ్మా. శ్మశాన వాటిక ఎక్కడ ఉందో చూపిమంటాం. కొడుకా రామయ్య, శ్మశాన వాటిక చూపిస్తే ఏమి చేస్తావు నాయన? శ్మశాన వాటికలకు వెళ్ళిపోయినాక 7 విడిగా బూర్ది చేత బట్టి బూర్ది బొమ్మలు వేసి నా తల్లివి నీవేనా నా తండ్రి నీవేనా అడుగుతున్నానమ్మా. కొడుకా రామస్వామి, గాయల్ల దినము నాడు వాళ్ళు సరిపోతే వాళ్ళని కాష్టాలు చేసిడు. ఆనగొట్టలు వరద వారిని ఆడవాళ్ళు లేదు. చీడుగుల చిన్న రేగులు మనుషులై ఆనగొట్టలు వరద వారిని పూర్తి లేకుండా వరద పోయింది. ఆడవాళ్ళు ఏమి లేదు కొడుకో. కొడుకా రామయ్య, అటువంటి కనుక రేవి లంబడి వాళ్ళ కుడితే ఇట్లా అంటున్నావా? మరి అమ్మా రే కొడుకా రామయ్య, ఈడుకోగ దగ్గర నేను చిన్న పిల్లలున్న నాకు పెళ్లి లేదు, పేరెంట్ లేదు రామయ్య.